రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖ చిత్రం మారిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులో అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ, ఒక చోట కాంగ్రెస్, బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళ్తుండడం, మజ్లిస్, ఏఐఎఫ్పీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతుంది. అయితే మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కిన 36 పురపాలికల్లో గత 2 రోజులుగా మారిన రాజకీయ సమీకరణాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్. గుడ్ మార్నింగ్ చక్రి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా సాగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై నేడు సందిగ్ధత మొత్తం కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 116 మున్సిపాలిటీలో ఇప్పటికే దాదాపు 66 సీట్లు అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే మిగిలినటువంటి వాటిలో దాదాపు 36 పైగా సీట్లు హంగ్ ఏర్పడింది. ఇక మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్లు మనం చూడొచ్చు, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్, ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఒక ఒప్పందానికి రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2.5 సంవత్సరాలు మేయర్ అభ్యర్థిగా మొదటిసారిగా సిపిఐ పార్టీ అభ్యర్థి ఉంటాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరొక 2.5 సంవత్సరాలు ఉంటారని వారిద్దరికి ఒక సయోధ్య కుదిరిన నేపథ్యంలో దానికి మాత్రం తెరబడిందని చెప్పొచ్చు. ఇక మిగిలినటువంటి కరీంనగర్తో పాటు నిజామాబాద్, ఈ 2 కార్పొరేషన్ సంబంధించిన వాటి విషయంలో ఒక సందిగ్ధత అయితే ఇంకా నెలకొందని చెప్పవచ్చు. ఈరోజు ఆ 2 కార్పొరేషన్లకు సంబంధించిన వాటి విషయంలో పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలో మొత్తం 66 మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే అందులో 36కు పైగా హంగ్ ఏర్పడింది. ఆ 36 సీట్లను ఎలాగైనా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు, ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మిగిలినటువంటి విషయంలో అటు ముఖ్యంగా కొన్ని మేజర్ సీట్లు హైదరాబాద్లో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలో కూడా ఇంకా సందిగ్ధత అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశారంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయంలో ఎలాగైనా హంగ్ ఏర్పడినటువంటి దాదాపు 36 మున్సిపాలిటీలో దాదాపు 20 పైగా మున్సిపాలిటీలు ఇప్పటికే ఎక్సఫిషియో ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ చేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి మిగిలినటువంటి సీట్లనైనా ఎలాగైనా పార్టీ కైవసం, అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా కైవసం చేసుకోవాలని పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఎక్సఫిషియో ఓట్లు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో కలెక్టర్ సమక్షంలో అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, ఎంఆర్ఓ, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈ యొక్క ఎక్సఫిషియో ఓట్లను కూడా నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడైతే ఓటింగ్ జరుగుతుందో ఆ ఓటింగ్ జరిగేటువంటి ప్లేసెస్లో కావచ్చు, మరోవైపు మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక, చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఏసీ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో, అక్కడ ఉన్నటువంటి నాయకులతో, మరోవైపు డీసీసీలతో, మరోవైపు మంత్రులతో, అదేవైపు టీపీసీ అధ్యక్షులు, అదేవిధంగా ఏఎస్ఎస్సీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈరోజు జరిగినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన విషయము, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించిన విషయంలో ఏదైతే హంగ్ ఏర్పడినటువంటి విషయంలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం నేపథ్యంలో ఎలాగైనా అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తాము సీట్లను ఎక్కువగా కైవసం చేసుకోవాలి. ఇప్పటికే దాదాపు 85 సీట్లు పైగా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే మిగిలినటువంటి సీట్లనైనా, మిగిలినటువంటి హంగ్ ఏర్పడినటువంటి కొన్ని ప్లేసెస్ని కూడా కైవసం చేసుకోవాలి దిశగా అటు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు తెలిసింది. మరోవైపు హైదరాబాద్ లియోనా రిసార్ట్లో నిన్న మనం చూసాం, అటు మంత్రి శ్రీధరబాబుతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి అడ్లు లక్ష్మణ్తో పాటు మంత్రి పొన్నాల లక్ష్మణ్, వీరందరూ కూడా లియోనా రిసార్ట్ క్యాంపు కార్యాలయం వేదికగా వారందరూ కూడా క్యాంప్ రాజకీయాలకు తెరతీస్తున్నటువంటి దుస్థితి మనం చూసాం. మొత్తం మీద ఎలాగైనా కరీంనగర్ సీట్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవాలని అటు మరోవైపు బీజేపీ పార్టీ పాములు కలుపుతుంటే ఎలాగైనా దాన్ని కైవసం చేసుకొని అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మరి చూడాలి, మరి కాసేపులోనే మొత్తం 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించిన విషయంలో ఎవరు బరిలో ఉంటారు, ఎవరు నెంబర్ 1 బరిలో ఉంటారు అనేది కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. చక్రి. అయితే సునీల్, ఈసారి మేయర్, చైర్మన్ ఎంపికలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు ఎంతవరకు నిర్ణయాత్మకం కాబోతున్నాయి సునీల్?
ఖచ్చితంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా ఎక్సెప్షన్ ఓట్లే ఇందులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్సెప్షన్ ఓట్లు కొంత సపోర్ట్గా కొంత మెడ్జ్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు మహబూబాబాద్లో కొంత హంగ్ ఏర్పడింది. మున్సిపాలిటీ పరిధిలో అక్కడ ఎంపీ బలరాం నాయక్ ఉన్నాడు. ఖచ్చితంగా అక్కడ ఎక్సెప్షన్ ఓట్లు కొంత ఫిల్ఫిల్ చేసే అవకాశం. దీంతో హంగ్ ఏర్పడినటువంటి ప్లేసెస్లో ఎమ్మెల్సీ ఓట్లను ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, వారందరూ కూడా ఎక్సెప్షన్ ఓట్లను వినియోగించుకునే అవకాశం ఉంది. ఎక్కడెక్కడైతే హంగ్ ఏర్పడిందో ఆ మున్సిపాలిటీ పరిధిలోనే ఎక్సెప్షన్ ఓట్లు వినియోగించేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం ఈసారి ఎక్సెప్షన్ ఓట్లు కేవలం హైకోర్టు ఆదేశాల తీర్పు నేపథ్యంలో ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ కావచ్చు, వారు మాత్రమే ఎక్సెప్షన్ ఓట్లు వినియోగించుకేందుకు ఇప్పటికే ఈసీ ఒక ఆదేశాలు సర్క్యులర్ని కూడా జారీ చేసింది. కాబట్టి ఆ సర్క్యులర్ ఆదేశాల మేరకే ఎక్సెప్షన్ ఓట్లను ఆయా పరిధిలో ఉన్నటువంటి తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఎక్సెప్షన్ ఓట్లను వినియోగించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే కలెక్టర్ ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఎవరైతే ఎక్సెప్షన్ ఓట్లు ఎక్కడెక్కడ వినియోగించుకుంటే వారికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో వారందరూ కూడా ఎక్సెప్షన్ ఓట్లను కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. కొంత అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ప్లస్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 66 సీట్ల పైగా అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మున్సిపాలిటీలో. మరోవైపు 7 కార్పొరేషన్లు 4 కార్పొరేషన్లు ఇప్పటికే గెలుచుకుంది. మరొక కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్, అటు కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సయోధ్య కుదిరింది. 2.5 సంవత్సరాలు సిపిఐ పార్టీ అభ్యర్థి మేయర్గా ఉంటారు. ఆ తర్వాత డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ 2.5 ఇయర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్గా ఉంటారు. ఆ తర్వాత సిపిఐ పార్టీ అభ్యర్థి డిప్యూటీ మేయర్గా ఉంటారు. ఇది ఇద్దరికి సయోధ్య కుదిరిన పరిస్థితి మనం గతంలో చూసాం. కాబట్టి ఇక మిగిలినటువంటి 2 స్థానాలు కార్పొరేషన్లు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ 2 కార్పొరేషన్లకు సంబంధించిన విషయంలో మాత్రం సందిగ్ధత అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఒక తుది క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద నువ్వా నీనా అన్న బరిలో మాత్రం అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ మాత్రం పావులు కలుపుతుంది. క్యాంప్ రాజకీయాలకు తెరదీసింది. ఈరోజు క్యాంప్ రాజకీయాలకు స్వస్తి పలికే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా ఈ క్యాంప్ రాజకీయాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రిసార్ట్లలో కొంత బయట ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు? అధికార కాంగ్రెస్ పార్టీగా? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరైతే పార్టీ మారినటువంటి వ్యక్తులపై విప్పు జారీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా వారిపై విప్పు జారీ చేస్తామంటూ కూడా ఇప్పటికే అధికార అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటికే వారందరికీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మరి మిగిలినటువంటి వారి విషయంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. 3 రాజకీయ పార్టీలు, ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు మాత్రము ఎక్కువగా సీట్లను కైవసం చేసుకుని హంగు వచ్చినటువంటి సీట్లను కైవసం చేసేందుకు పాములు కలుపుతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రము అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. ఇప్పటికే 66 సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా ఎక్సెప్షన్ ఓట్ల ద్వారా మరొక 20 స్థానాల పైగా గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మిగిలినటువంటి స్థానాలను కూడా ఏ రకంగా అయినా కైవసం చేసుకునేందుకు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా దిశానిర్దేశం నేతలందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఈ రోజు జరిగినటువంటి జూమ్ మీటింగ్లో కూడా అదే వారందరూ కూడా సూచించిన పరిస్థితి. మ్యాక్సిమం ఎవరైతే సీట్లు హంగు ఏర్పడినటువంటి సీట్లను మ్యాక్సిమం తమ కైవసం చేసుకోవాలి, రాబోయేటువంటి ఎలక్షన్స్ను దృష్టిలో ఉంచుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అనే విషయాలపై కూడా మంత్రులు అందరితో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లు కండక్ట్ చేసిన పరిస్థితి మాత్రం చూడవచ్చు. మొత్తం మీద మరి కాసేపులోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో నెంబర్ 1 ఎవరు అనేది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చక్రి, అయితే సునీల్, గెలిచిన స్వతంత్ర అభ్యర్థులకి బాగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వారు ఏదైనా పదవులు లేదా ఎలాంటి హామీలను డిమాండ్ చేస్తున్నారు సునీల్? ఇక్కడ ప్రలోభాలు ఎక్కువగా మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా క్యాంప్ రాజకీయాలకు తెరదీసింది. ఇక్కడ ఎక్కువగా లబ్ధి పొందేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం స్వతంత్ర అభ్యర్థులు అనేది మాత్రం మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే హంగ్ ఏర్పడినటువంటి చాలా ప్లేసెస్లో స్వతంత్ర అభ్యర్థుల్ని మ్యాక్సిమం తమ వైపు మలుచుకునేందుకు వారికి డబ్బు ప్రలోభాలు పెడుతున్నారు, గిఫ్ట్లు ప్రలోభాలు పెడుతున్నారు, ఏదైనా పదవి ప్రలోభాలు పెడుతూ ఉన్నటువంటి దృశ్యాలు మనం గతంలో చూసాం. ఇదే తరహాలో ఈరోజు ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యంగా కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వీరందరూ కూడా ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచినటువంటి వారందరినీ కూడా వారి వైపు లాక్కునేందుకు వారందరూ కూడా డబ్బు ఆశ చూపుతున్నారు, కొన్ని గిఫ్ట్లు ఆశ చూపుతున్నారు, కొన్ని పదవులు ఆశ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు వారికి ఎక్కువగా డిమాండ్ ఉంది. స్వతంత్ర అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ఎవరి వైపు ఉంటారు, ఏ పార్టీ అధికార కాంగ్రెస్ వైపు ఉంటారా లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పక్షం ఉంటారా అనేది కూడా మధ్యాహ్నం తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే గెలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థులు హంగ్ ఏర్పడిన
నెలకొన్నటువంటి కొన్ని ప్లేసెస్లో వారందరూ కూడా గెలిచినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా లిఫ్ట్ చేశారు. వారందరూ కూడా క్యాంపులకు తరలించారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా వారందరూ కూడా ఎలక్షన్ అధికారుల ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. వారు ఎవరి వైపు చూపిస్తారు, ఎవరి వైపు ఉంటారనేది కూడా మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన సందిగ్ధత అయితే ఈ రోజుకు తెరపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి, అయితే సునీల్, మేయర్ చైర్మన్ పదవి దక్కిన సీనియర్ నాయకులు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఇది ఎన్నికల ఓటింగ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఎస్, ఖచ్చితంగా మేయర్, డిప్యూటీ మేయర్ సంబంధించిన ఎన్నిక ఈ రోజుతో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నిక రాబోయేటువంటి కాలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఒకటే ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, డబ్బు ఆశ చూపిస్తున్నారు. మరోవైపు అధికార పోలీసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, తమ కార్యకర్తలకు బెదిరింపులకు గురి చేస్తున్నట్టు కూడా అటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. నిన్న మనం చూడొచ్చు కేటీఆర్ వారిపై అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ తీరు కూడా మనం చూసాం. ఇదంతా కూడా కావాలని రాబోయే జిహెచ్ఎంసీ కావచ్చు, రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావం అయితే పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజుతో మున్సిపల్ ఎలక్షన్స్ 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేటితో తెరదీసే అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నం 12:30 తర్వాత దీనిపై ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.